పెళ్లి కాకముందు చేయాల్సిన పని ముందు చేసామని కదా అర్థం. ఇప్పుడు ఎట్లాగో చేయాలా, అది ముందు చేసుకుంటే ఏం వెనక చేసుకుంటే ఏమిందినా తప్పే ముందునా. మా తాత చనిపోయినాడు కదా, నాకు 2 పెళ్లి అయినాయని. ఆ మా తాత ఉద్యోగం నాకు వచ్చేసింది. ఇప్పుడు నేను పోవాల్సి వచ్చింది పట్నంకి. ఆ పోతూ వస్తూ 3వ పెళ్లి చేసుకున్నా. మళ్ళీ పెళ్లి చేసుకున్నావు? బస్సులో నాతో పాటు పోతా వస్తా అంటే చేసేసుకున్నా. మనిషిని ఒకటి ఇష్టపడి చేసుకుంటారు, లేకపోతే బాగుందని అబ్బా చూడ్డానికి బాగా అన్నట్టుండి 3వది ఆస్తుందని చేసుకుంటారు. ఈ 3 కాదు, తోడు ప్రయాణం చేస్తా ఉందని చెప్పి పెళ్లి ఎవరైనా చేసుకుంటారా? డైలీ వస్తానింది నా బస్సులో ఉంటుందామా? కాదు. నువ్వు ఏం చెప్తున్నావు స్వామి? నువ్వు బస్సులో కండక్టర్ ఉద్యోగం నా. ఎవరు? అరుణాది. నా దగ్గర టికెట్ కి డబ్బులు తీసుకోదు నా. ఎంత ప్రేమ చూడనా. నేను పోతాను కదా, 6 రూపాయలు నా టికెట్. 6 రూపాయలు నాకు తీసుకోదునా. నిన్న టికెట్ ఉంటే ఆ టికెట్ పైన వెనకాల పక్క రాసి ఇచ్చేస్తుంది 6 అని. 6 అంటే ఏంటినా? 6 SIX. మీరు అనుకున్న గబ్బు మాటలు కాదునా. 6 అంటే అరుణా అని. నువ్వు అనుకున్న 6 కాదు. మీ తాత ఉద్యోగం నీకు వచ్చి ఆ ఉద్యోగంలో ఎంత వస్తుంది జీతం? 6,000. ఒక్కలో నేను 6 పంచాయతీ రా స్వామి, పెళ్లిళ్ళు 6 అంటావు. సరేలే అదే, ఈ 6,600తోనే అంటే అదే ఇల్లు గడుస్తానేదా? పిల్లలు ఎంతమంది నీకు? పిల్లలు నేను పెళ్లి చేసుకునేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారనా. నేను పెళ్లి చేసుకున్నా కదా. ఇది ఎవరిని తీసుకొచ్చారా మీరు? పిల్లలు నా తల్లిని నువ్వు చేసుకున్నావు. అవును. నువ్వు ఏం చేద్దామని లైఫ్ ఇచ్చినా నువ్వు ఫీల్ అవుతున్నావా వాళ్ళకు పెళ్లి చేసుకుని? పిల్లలు నా వల్లే కదా పుట్టింది. ఇడు డెకాయిట్ నా కొడుకు. ఇడు టీవీ గురించి మీరు ఇట్లా మాట్లాడితే అసలు అది తప్పు. ఇది టీవీ కాదు, ఇది టీవీ కాదు. టీవీ ఎట్టది? ఏదో ఫస్ట్ పెళ్లి కాకముందు చేయాల్సిన పని ముందు చేసామని కదా అర్థం. ఇప్పుడు ఎట్లాగో చేయాలా, అది ముందు చేసుకుంటే ఏం వెనక చేసుకుంటే ఏమిందినా తప్పే ముందునా. ఎట్టాగో చావాలని చెప్పి ముందు చంపేస్తావా ఎట్రా నువ్వు? అట్లా కాదనా. ఇప్పుడు నీళ్లు తాగి అన్నం తింటాము, అన్నం తిని నీళ్లు తాగుతాం, 2 ఒకటే కదనా. అన్నము నీళ్లుకి నీకు పెళ్లికి దీనికి ఆ కార్యక్రమం మీద ముందు అయిపోయింది, తర్వాత చేసుకోలేదన్నా. ఇప్పుడు జనాలు చూసేవాళ్ళు సగం మంది ఆత్రంలో వేడి మీద ఉంటారు. ఎండాకాలం కదా నాకు వేడి ఉంటది మామూలే. ఆ వేడి కాదురా స్వామి, నువ్వు చేసే వేడి అదంతా బేసి 420 kgs లోపలేసి సాయంత్రం ఎత్తారు. ఇంకా మనిషి ఇష్టపడి చేసుకున్నాం నా ఇద్దరము. ఇష్టపడి చేసుకున్న పని వేరే, నువ్వు దాని వల్ల నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అవును మరి ఆయనకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది, మీకే కష్టం ఉంది. నీకు ఏది, నీకు పెళ్లి ఇష్టమా లేదా పెళ్లి తర్వాత ముందు చేసిన కార్యక్రమం ఇష్టమా? అన్ని ఇష్టం ఉంది, అన్ని ఇష్టం చేసుకున్నాం.